గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ ప్లస్. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో డిగ్రీతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సులకు ప్రాముఖ్యత చూపిస్తున్నారు. అలాంటి ప్రముఖమైన కోర్సుల్లో పీజీడీఎం, ఎంబీఏ కూడా ఒకటి. దాంతో పాటుగా బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన విద్యార్థులకు అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కోర్సుల గురించి పూర్తి వివరాలు తెలిపేందుకు మిదాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డైరెక్టర్ రవికిరణ్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ముందుగా ఈ పీజీడీఎం అలాగే ఎంబీఏ గురించి తెలియచేయండి. ఇవి కోర్సులు చేయాలంటే స్టూడెంట్స్కి ఎలాంటి అర్హత ఉండాలంటారు? జనరల్గా ఏంటంటే అండి, ఈ పీజీడీఎం అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ కానీ లేదా ఎంబీఏ, ఈ రెండు కూడా ఏంటంటే మేనేజ్మెంట్ కోర్సెస్ కింద వస్తాయి. కమింగ్ టు పీజీడీఎం ఏంటంటే ఇవన్నీ అటానమస్ బాడీస్, అంటే బిజినెస్ స్కూల్స్ రన్ చేసేవి యాజ్ పర్ ఏఐసిటీ రూల్స్ ప్రకారంగా మనకి అటానమస్ బాడీస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. ఇది కూడా ఏంటంటే 2 years కోర్స్ ఉంటుంది. సెకండ్ కమింగ్ టు ఎంబీఏ వచ్చేసరికి ఏంటంటే ఎంబీఏ ప్రోగ్రామ్స్ అనేవి రన్ అయ్యే మొత్తం కూడా మనకి యూనివర్సిటీ అండర్లో రన్ అవుతాయి. యూనివర్సిటీస్ కూడా మనకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కింద ఉండే అక్రిడిటేషన్ బాడీ కింద రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. కమింగ్ టు ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి స్టూడెంట్స్ ఇంతకుముందు ఏంటంటే మనకి ఎంపీసీ స్టూడెంట్స్ కానీ లేకపోతే బైపీసీ స్టూడెంట్స్ కానీ డివైడ్ చేస్తూ ఉంటారు అనమాట జనరల్గా. అంటే ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మనకి బీటెక్ సైడ్ వెళ్ళాలి, లేకపోతే బైపీసీ స్టూడెంట్స్ అయితే మనకి మెడికల్ కోర్సెస్ సైడ్ వెళ్ళాలని. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి గ్రాడ్యుయేషన్లో ఏ కోర్సెస్ అయినా సరే, అంటే గ్రాడ్యుయేషన్లో అది ఎంపీసీ సంబంధించిన కోర్స్ కానీ, బైపీసీకి సైన్స్ లేకపోతే ఆర్ట్స్ లేకపోతే కంప్యూటర్ సైన్స్, వీటికి సంబంధించిన ఏ కోర్స్ స్టూడెంట్స్ అయినా కానీ మనకి పీజీడీఎం కోర్సెస్ అనేవి చేయొచ్చు అనమాట. కాకపోతే 1 or 2 స్పెషలైజేషన్స్ మాత్రం కండిషన్స్ అనేవి ఉంటాయి. అవి నేను తర్వాత చెప్తాను దాని గురించి ఏంటనేది. సో స్టూడెంట్స్కి ఉండే డౌట్ ఏంటంటే అసలు ఏంటి ఈ పీజీడీఎంకి ఎంబీఏకి మధ్య డిఫరెన్స్ ఏంటి అని, సో దాని గురించి చెప్పండి. ఇందాక చెప్పినట్లు ఈ పీజీడీఎం అంటే నా పరంగా ఏంటంటే పీజీ కోర్సెస్ ఇన్ మేనేజ్మెంట్ అని నేను చెప్తాను రెండింటికి కూడా. ఎందుకంటే పీజీడీఎం కానీ ఎంబీఏ కానీ రెండు కూడా ఏంటంటే మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ని కవర్ చేస్తూ రన్ అయ్యే ప్రోగ్రామ్స్ అనమాట. కమింగ్ టు పీజీడీఎం, ఎందుకు పీజీడీఎం ఇంత ప్రాముఖ్యత చెందిందంటే పీజీడీఎంలో వచ్చేసి మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్లో మనకి ఇండస్ట్రీ డిజైన్డ్ కరికులం ఉంటుంది. అంటే ఇండస్ట్రీ డిజైన్ కరికులం ఏంటంటే మీకు ఎగ్జాంపుల్ లాగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ ఒక 10 కంపెనీస్ వచ్చాయి. ఈ 10 కంపెనీస్లో రిక్వైర్మెంట్ ఏంటంటే వాళ్ళకి పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రిక్వైర్మెంట్ పరంగా వాళ్ళు ఒక కరికులంని రిలీజ్ చేస్తారు. దాని ప్రకారంగా ఈ బిజినెస్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా వీళ్ళు కరికులంని ప్రిపేర్ చేస్తారు. ఈ 2 years కరికులంని కూడా వీళ్ళు ఏంటంటే చాలా జాగ్రత్తగా, అంటే ఈ వన్స్ 2 years కోర్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్లేస్ అయ్యే విధంగా కరికులంని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగ అవకాశాల్లో ఎక్కువ ప్యాకేజ్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం వల్ల ఎక్కువగా ఉంటాయి. కమింగ్ టు ఎంబీఏ ఏంటంటే ఈ ఎంబీఏలో వచ్చేసి మనకి ఈ సిలబస్ అనేది స్టాటిక్గా ఉంటుంది. స్టాటిక్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడా యూనివర్సిటీ కింద రన్ అవుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీ అనుకుందాం. యూజీసీ కింద రన్ అయ్యే ఎంబీఏ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఏంటంటే 5 yearsకో 7 yearsకో 10 yearsకో ఏంటంటే వాళ్ళు ఏదైతే కరికులం ఇస్తారో దాన్ని మాత్రమే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఓన్గా అప్డేట్ చేయడానికి లేకపోతే కరికులం డిజైన్ ఓన్గా చేయడానికి ఉండదు. దీనివల్ల ఏంటంటే పీజీడీఎంకి మనకి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ పరంగా ఉంటుంది కాబట్టి ఉద్యోగ అవకాశాల్లో ఎక్కువగా, అంటే శాలరీ ప్యాకేజెస్ ఎక్కువగా తెచ్చుకోవడానికి అనేది అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర స్కిల్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీస్ దగ్గర రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి బోత్ మ్యాచెస్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ ద స్టూడెంట్స్ అనమాట. అలాగే పీజీడీఎంలో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ అంటున్నారు. అసలు ఏంటి దీని స్పెషాలిటీ, స్టూడెంట్స్కి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటంటారు? ఫెంటాస్టిక్ క్వశ్చన్ అండి. ఇందాక చెప్తా అని చెప్పాను కదా, జనరల్గా ఏంటంటే అగ్రికల్చర్ బీఎస్సీ చదివిన విద్యార్థులు ఏదైనా అగ్రికల్చర్ బీఎస్సీ 3 years, బీఎస్సీ అగ్రికల్చర్ హానర్స్ 4 years కోర్స్ కానీ, లేదా అగ్రి అలైడ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ అగ్రి అలైడ్ సెక్టర్స్ ఏవైతే మనం కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ అనేది ఒక చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే జనరల్గా అగ్రికల్చర్, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, దాన్ని బట్టి మీకు క్లారిటీగా వస్తుందన్నమాట. ఇప్పుడు అగ్రికల్చర్ బీఎస్సీ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక పేరెంట్, మా ఫాదర్ అనేవాళ్ళు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు. ఈ అగ్రికల్చర్లో రైస్ ప్రొడక్షన్ అంటే ప్యాడీస్ కానీ లేకపోతే వెజిటబుల్స్ పండించిన తర్వాత క్లయింట్కి వెళ్ళేటప్పటికి పండించేవాడికి డిఫరెన్స్ అనేది చాలా మధ్యలో దళాలు కానీ మీడియేటర్స్ కానీ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏంటంటే డ్రాస్టిక్ చేంజ్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఫార్మర్ అయిన అతను ఎలా ప్రొడక్షన్ చేయాలో తెలుస్తుంది, అట్ ద సేమ్ టైం ఈ దళారులు అనేది ఎలా మార్కెట్ చేయాలో తెలుస్తుంది. బట్ ఈ
ఫార్మర్ అనే అతనికి ఏంటంటే డైరెక్ట్గా క్లయింట్కి అప్రోచ్ అవ్వడానికి వేయడం లేదనమాట. ఈ పీజీడిఎం కోర్స్ ఏం చేస్తుందంటే ఈ రెండింటికి మధ్య గ్యాప్ని ఫిల్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఏంటంటే ఈ కోర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు చెప్తాను. అగ్రికల్చర్ స్టూడెంట్స్కి బేసిక్గా ఉండే అగ్రికల్చర్లో ఉండే ఇప్పుడు యాంటమాలజీ, ప్యాథాలజీ, సాయిల్ సైన్స్, జెనెటిక్స్, సాయిల్కి సంబంధించిన సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి కదా. ఈ సబ్జెక్ట్స్తో పాటుగా ఏంటంటే వీళ్ళు ఒక ఓన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలన్నా ఈ ఫైనాన్స్, మార్కెటింగ్, హెచ్ఆర్, తర్వాత ఆపరేషన్స్ ఎలా చేయాలనేది సబ్జెక్ట్ అనేది తెలియదు అనమాట. ఎప్పుడైతే పీజీడిఎం కోర్సులో అగ్రికల్చర్తో పాటుగా మీకు మేనేజ్మెంట్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుందో వీళ్ళు ఓన్ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే మీకు అగ్రికల్చర్తో పాటుగా మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్న సబ్జెక్ట్స్లో ఉండే రిక్వైర్మెంట్కి ఫుల్ఫిల్ అవుతారనమాట. ఎందుకంటే ఇప్పుడు అగ్రికల్చర్, బిజినెస్, మేనేజ్మెంట్ అందులోనే చూడండి అగ్రికల్చర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ కాంబినేషన్ ఆఫ్ బోత్ స్కిల్స్ ఉండే స్టూడెంట్స్ అనేవాళ్ళు చాలా రేర్గా ఉంటారనమాట. దీనివల్ల మార్కెట్లో కూడా ఏంటంటే అగ్రికల్చర్, బిజినెస్, మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఆప్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే జనరల్గా అగ్రికల్చర్ స్టూడెంట్ ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళారనుకోండి నార్మల్గా 20-25,000 ఉంటుంది. అదే కంపెనీలో అగ్రికల్చర్, బిజినెస్, మేనేజ్మెంట్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ వెళ్తే అతని డిజిగ్నేషన్ పెరుగుతుంది, ప్లేస్ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ శాలరీ. వై? బికాస్ టెక్నికల్ సబ్జెక్ట్తో పాటు మేనేజ్మెంట్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి. అందుకనే నేను చెప్పేది ఏంటంటే అగ్రికల్చర్ 4 years కోర్స్ కంప్లీట్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్రికల్చర్, బిజినెస్, మేనేజ్మెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది అనమాట. అలాగే బీఎస్సీ అగ్రికల్చర్, ఎంఎస్సీ అగ్రికల్చర్ ఈ రెండింటికి కూడా ఐసీఆర్ అక్రిడిటేషన్ అనేది తప్పనిసరి ఎలా అవుతుందంటారు? అలాగే పీజీడిఎంకి కూడా ఇది తప్పనిసరి అంటారా ఐసీఆర్ అక్రిడిటేషన్? గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా ఏంటంటే చాలా మందికి అగ్రికల్చర్ అనగానే, ఎందుకంటే మనకి అగ్రికల్చర్ గురించి మనకి వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ప్రతి పేరెంట్కి ఐసీఆర్ అంటే ఏంటి, యూజీసీ అంటే ఏంటి అనేది చాలా వరకు ప్రతి పల్లెటూరులోకి వెళ్ళిపోయింది అనమాట. దీనివల్ల ఏంటంటే అగ్రికల్చర్ అనే టర్మినాలజీ కనపడగానే వాళ్ళు ఐకార్ అనేది కాన్సెప్ట్ అనేది పట్టుకుంటున్నారు. జనరల్గా ఏంటంటే ఈ మీడియా మాధ్యమం ద్వారా చెప్పేది ఏంటి అంటే అగ్రికల్చర్ సంబంధించిన అలైడ్ సెక్టర్స్ కోర్స్ వేరు, ఈ మేనేజ్మెంట్కి సంబంధించిన అగ్రికల్చర్, బిజినెస్, మేనేజ్మెంట్ సెక్టర్ వేరు అనమాట. అగ్రికల్చర్ బీఎస్సీ కానీ అగ్రికల్చర్ ఎంఎస్సీ కానీ ఈ రెండింటికి ఏంటి అంటే ఐసీఆర్ అనేది తప్పనిసరి, ఐసీఆర్ అక్రిడిటేషన్ అనేది తప్పనిసరి. ఎందుకంటే మన ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్స్లో చూసుకుంటే గవర్నమెంట్ జాబ్స్ రావాలి అంటే మన జీవో ఉంది కదా, ఆ జీవో ప్రకారం ఏంటి అంటే ఖచ్చితంగా స్టూడెంట్ అనేవాడు ఐసీఆర్ అక్రిడిటేషన్ కాలేజ్లో మాత్రమే చదవాలి. బట్ కమింగ్ టు పీజీడిఎం చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్లో మీకు ఐసీఆర్ అనేది అక్రిడిటేషన్ అనేది సంబంధం ఉండదు. ఈ పీజీడిఎం కోర్స్ అనేది ఈ అగ్రికల్చర్, బిజినెస్, మేనేజ్మెంట్ అనేది కంప్లీట్గా ఏఐసిటి రూల్ ప్రకారం నడుస్తుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కిందనే నడుస్తుంది అనమాట. అసలు ఐసీఆర్కి దీనికి డిఫరెంట్గా ఉంటుంది కంప్లీట్గా. సో అలాగే మీరు ఎంఎస్సీ అగ్రికల్చర్ బెటరా లేదంటే ఏబిఎం కోర్స్ బెటరా అంటే మీరేం చెప్తారు? జనరల్గా ఒక కోర్సు గురించి లేకపోతే ఒక యూనివర్సిటీ గురించి మాట్లాడేంత అర్హత మనకు ఉందని నేను అనుకోను. బట్ యాజ్ పర్ మై 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనేం చెప్తానంటే జనరల్గా అగ్రికల్చర్ బీఎస్సీ, అగ్రికల్చర్ ఎంఎస్సీ రెండింటికి కూడా ఏంటంటే ఇప్పుడు మీరు అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్లో గవర్నమెంట్ జాబ్స్ చూసుకుంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్ అన్నీ కూడా మనకి అగ్రికల్చర్ బీఎస్సీ మీదే ఉంటాయి. రేషియో చూసుకుంటే అవుట్ ఆఫ్ 100లో 80-90% మీరు గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ మీదే అగ్రికల్చర్ పోస్టులు అనేవి రిలీజ్ చేస్తారు గవర్నమెంట్. ఎంఎస్సీ మీద పడే జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ వెరీ రేర్ కేసెస్ అనమాట. బట్ కమింగ్ టు పీజీడిఎంకి కన్వర్ట్ చేసుకుంటే మనకేంటంటే గవర్నమెంట్ జాబ్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఏదైతే మనకి టెక్నికల్ కోర్స్ అగ్రికల్చర్ బీఎస్సీ ఏదైతే కోర్స్ ఉందో దాని మీద నాలెడ్జ్తో పాటుగా మేనేజ్మెంట్ నాలెడ్జ్ ఉండటం వల్ల మనకేంటంటే ఆప్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు అగ్రికల్చర్, బిజినెస్, మేనేజ్మెంట్ చూడండి, దీంట్లో మనకి సీట్స్ కూడా మోస్ట్లీ ఒక 2,500 బిలోనే ఉంటాయి అనమాట. బట్ అగ్రికల్చర్ బీఎస్సీ either ఐసీఆర్లో చదివినా యూజీసీలో చదివినా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 30,000 మెంబర్స్ ఉన్నారు. అంటే డిమాండ్ అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. వాళ్ళు కూడా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే చదివారో ఈ అగ్రికల్చర్, బిజినెస్, మేనేజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అయితే తెలుసుకోమని దీని ద్వారా చెప్తున్నాను అన్నమాట. అలాగే పీజీడిఎంలో ఎటువంటి స్పెషలైజేషన్స్ ఉంటాయి, వాటి డీటెయిల్స్ క్లియర్గా తెలియచేయండి. జనరల్గా ఏంటంటే అండి మనకి ఈ మేనేజ్మెంట్ కోర్సులో ఈ హెచ్ఆర్ కానీ, ఫినాన్స్ కానీ, మార్కెటింగ్, ఆపరేషన్స్ అనేవి కూడా నార్మల్గా ఉండే సబ్జెక్ట్స్ అనమాట. దీంతో పాటుగా స్పెషలైజేషన్స్ చూసుకున్నట్లయితే డేటా అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్, డేటా సైన్స్, ఫార్మా మేనేజ్మెంట్, హెల్త్ కేర్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఇలాంటి డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఉంటాయి. ఈ కోర్సెస్లో కూడా ఏంటంటే మీకు ఏదైతే ప్రీవియస్గా గ్రాడ్యుయేషన్లో చేశారో ఆ ప్రీవియస్ గ్రాడ్యుయేషన్లో చదివిన సబ్జెక్ట్కి రిలేటెడ్గా అయినా చేసుకోవచ్చు, దానికి డిఫరెంట్గా అయినా చేసుకోవచ్చు. అంటే నేనేమంటున్నా అంటే ఇండస్ట్రీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉన్న సబ్జెక్ట్స్ కానీ, రిక్వైర్మెంట్ ఉన్న ఆప్షన్స్ కానీ ఉన్న సబ్జెక్ట్స్ తీసుకుంటే మీకేంటంటే నెక్స్ట్ కార్పొరేట్ ల్యాడర్ అనేది త్వరగా ఎక్కడానికి అనేది అవకాశం అనేది ఉంటుందన్నమాట.
సో అలాగే పీజీడిఎం, ఎంబీఏ కాలేజెస్ అనేవి ఎక్కడున్నాయండి? ఫెంటాస్టిక్ అండి. జనరల్గా మనకి పీజీడిఎం కోర్సెస్ అనేవి ఇండియా అంటే మెట్రోపాలిటన్ సిటీస్ లైక్ ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, నార్త్లో చూసుకుంటే ఢిల్లీ, వీటన్ని ప్రతి ప్లేస్లో ఆల్మోస్ట్ ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉంటాయో రాజధానులు ఏవైతే ఉంటాయో వాటిలో అన్నింటిలో ప్రొవైడ్ చేస్తున్నారు. బేసిక్గా ఏంటంటే మనం చేసే కోర్సులు ఎక్కువగా మనకి ఏంటంటే రూర్కీ, ఇది ఉత్తరాఖండ్లో ఉన్న రూర్కీ కానీ లేకపోతే హైదరాబాద్, బెంగళూరు, పూణే మేజర్గా మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మన స్టూడెంట్స్ మైండ్ సెట్ పరంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే సబ్జెక్ట్స్ పరంగా అనేది మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అనమాట. బట్ అదర్ దాన్ దిస్ ఎవరైనా అదర్ స్టేట్స్లో అడిగినా కానీ మనం ప్రతి కాలేజ్లో ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ అనేది కవర్ చేస్తున్నాం అనమాట. అండ్ విద్యార్థులు ఈ కాలేజెస్ సెలెక్ట్ చేసుకునే విషయాల్లో ఎలాంటి ఫెసిలిటీస్ మెయిన్లీ చెక్ చేసుకోవాలంటారు? ఫెంటాస్టిక్ క్వశ్చన్ అండి. ఇదేంటంటే జనరల్గా నేను ఒక కోర్సు ఇదే కోర్స్ అని కాదు, ఏ కోర్స్ అయినా కానీ మనం దాని మీద అడ్మిషన్ చేసే ముందు ఏంటంటే ఒక రీసెర్చ్ అనేది చేస్తాం అనమాట. ఎందుకంటే స్టూడెంట్ అనే వాళ్ళకి ఏదైతే ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఫెసిలిటీస్ అనేది కంప్లీట్గా అందుతున్నాయా, దాని తర్వాత ప్లేస్మెంట్స్ అనేవి కరెక్ట్గా వస్తున్నాయా అనే దానికి కొన్ని టిప్స్ ఉంటాయి అనమాట, కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమింగ్ టు పీజీడిఎం చూసుకుంటే మనకి ఎల్ఆర్సీ ప్రోగ్రామ్ ఉంటాయి అనమాట. అంటే లెర్నింగ్ రీసోర్స్ సెంటర్స్. ఈ లెర్నింగ్ రీసోర్స్ సెంటర్స్ అనేవి ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తున్నారా? ఓకే, తర్వాత మనకి ఏంటంటే అల్యూమినీ ప్రోగ్రామ్స్ అంటే ఏంటంటే మనకి ప్రీవియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ ప్రీవియస్ స్టూడెంట్స్ దగ్గర మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చదువుకొని జాబ్ చేస్తారు కాబట్టి ఆ జాబ్ చేసిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ ఏ విధంగా వెళ్తే వాళ్ళకి ప్రాపర్గా జాబ్ వస్తుందనే క్లారిటీ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం వాళ్ళతోటి ఇంటరాక్షన్ చేయించి బెస్ట్ టిప్స్ అనేది ఇప్పిస్తాం అనమాట. తర్వాత మామ్స్ ప్రోగ్రామ్స్ అంటే ఓరియంటేషన్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓరియంటేషన్ క్లాసెస్ అనేది చాలా బిజినెస్ స్కూల్స్ ఫార్మాట్ ఫాలో అవ్వవు. ఎందుకంటే ఈ ఓరియంటేషన్ క్లాసెస్ ఏంటంటే ఫస్ట్ అంటే కాలేజ్ గురించి, అసలు కాలేజ్ ఏంటి, దేని మీద స్ట్రెంగ్త్, వీక్నెస్, ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయటము. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే దాంట్లో ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, తర్వాత మీకు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, దీని మీద ఓరియంటేషన్ క్లాసెస్. ప్లస్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. దీని మీద ఓరియంటేషన్ క్లాసెస్ అనేవి నడుస్తూ ఉంటాయి అనమాట. తర్వాత కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, తర్వాత ల్యాబొరేటరీస్ అంటే సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ సాఫ్ట్ స్కిల్స్లో ఏంటంటే మనకి ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి, ఏది కంప్యూటర్ ల్యాబొరేటరీ కానీ తర్వాత మనకి లైబ్రరీస్ కానీ ఇవన్నీ అనేది కన్సిడరేషన్లో తీసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే మేనేజ్మెంట్ కోర్సెస్ చేయడం వల్ల ఎటువంటి ప్లేస్మెంట్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ కూడా క్లియర్గా తెలియదు. ఫెంటాస్టిక్ అండి. జనరల్గా ఏంటంటే మనకి గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మనకి కార్పొరేట్ లెవెల్ అంటే మంచి హై పొజిషన్లోకి కానీ వాళ్ళ డ్రీమ్ శాలరీ కానీ డ్రీమ్ పొజిషన్కి వెళ్ళాలన్నా కానీ నార్మల్ గ్రాడ్యుయేషన్ నుంచి వెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ 10 to 15 years ఆఫ్ టైం పడుతుంది. కొంతమందికి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి 7 to 8 years డ్రీమ్ శాలరీకి వెళ్ళడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే మనకి బ్రిడ్జ్ అనేది ఏంటంటే చాలా డిస్టెన్స్ అయిపోయింది. ఆ బ్రిడ్జ్ని కంప్లీట్ చేయడానికే ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారనమాట. ఇది మంచి కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ చూసుకుంటే మనకి ఎవ్రీ కంపెనీ మనం చేసే ప్రతి కాలేజ్లో ఏంటంటే బిజినెస్ స్కూల్స్లో ఏంటంటే వాళ్ళు మినిమం 80 to 100 ప్లేస్మెంట్స్ అంటే 100 కంపెనీస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ ప్లేస్మెంట్స్తో పాటుగా మనకి ఏంటంటే ఓరియంటేషన్ క్లాసెస్ కానీ అట్ ద సేమ్ టైం మనకి ఎవ్రీ మనకి జాబ్ ప్లేస్మెంట్స్ వచ్చిన తర్వాత అంటే మనకి సెకండ్ ఇయర్లోనే మిడ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్లోనే మనకి ప్లేస్మెంట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ కానీ ఓకే ఇలాంటివి ఉండటం వల్ల ఏంటి అంటే వాళ్ళకి ముందుగానే అంటే జాబ్ వచ్చే ముందుగానే 6 months వీళ్ళకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామ్స్లో 15,000 to 20,000 రూపీస్ అనేది మనకి పే స్కేల్ లాగా మనకి ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అలాగే కాలేజెస్లో అడ్మిషన్కి ఏంటి ప్రాసెస్? కాలేజెస్ గుడ్ అండి. జనరల్గా ఏంటంటే ఒక కాలేజ్లో అడ్మిషన్ చేయడానికి నార్మల్గా మనకి ఇంటర్మీడియట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మనకి ఏదైతే కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెలెక్షన్ అయిన కాలేజ్లో డైరెక్ట్గా మనం అడ్మిషన్ ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ప్రొసీజర్ ప్రకారం మనీ పే చేసి జాయిన్ అవ్వచ్చు. దీనికి ఏంటంటే కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం చదివిన డిగ్రీ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ కానీ ఈ పీజీడిఎంకి కంప్లీట్గా 360 degrees ఆపోజిట్లో ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మనకి గ్రాడ్యుయేషన్ వరకు లేదా ఇంటర్మీడియట్ వరకు మనకి 80% అనేది ఏంటంటే థియరీ ఉంటుంది, 20% అనేది కాన్సెప్ట్ అనేది మనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి 80% అనేది రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 20% వచ్చేసరికి మనకి థియరీ అనేది ఉంటుంది. ఈ అడ్మిషన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐసిటీ రూల్స్ ప్రకారమే మనకు టోటల్ ప్రొసీజర్ అంతా కూడా రన్ అవుతుంది. ఈ ప్రొసీజర్లో ఫస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. కాలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత ఏఐసిటీ రూల్ ప్రకారం కంపల్సరీగా నేషనల్ వైడ్ ఎగ్జామ్ అనేది ఒకటి కంపల్సరీగా అటెంప్ట్ చేసి ఉండాలి. లైక్ క్యాట్ కానీ
మ్యాట్ కానీ, గ్జాట్ కానీ, ఆత్మ కానీ, తర్వాత మ్యాట్, మ్యాట్, ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ చేసిన తర్వాత ఏంటి అంటే దే విల్ సార్ట్ అవుట్ చేస్తారు. ఓకే, వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం సార్ట్ అవుట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూస్ చేస్తారనమాట. ఏది పర్సనల్ ఇంటర్వ్యూ కానీ లేదా గ్రూప్ డిస్కషన్స్ కానీ. కొంతమంది ఏంటంటే సైకోమెట్రిక్ టెస్ట్, వాళ్ళ ఓన్ టెస్ట్లు ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉందనేది చెక్ చేస్తారు బేస్డ్ ఆన్ కాలేజెస్ అనమాట. ఇలా చెక్ చేసిన తర్వాత అన్నీ ఓకే అనుకున్న తర్వాత 1 or 2 days టైం తీసుకుని వాళ్ళకి రేటింగ్ అనేది ఇస్తారు. ఆ రేటింగ్ ప్రకారం సెలక్షన్ లెటర్ అనేది మనకి రిలీజ్ చేస్తారు. ఎప్పుడైతే సెలక్షన్ లెటర్ అనేది వస్తుందంటే అతని కాలేజ్ అనేది అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. యాజ్ పర్ కాలేజ్ రూల్స్ ప్రకారం, నామ్స్ ప్రకారం పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అలాగే ఒక టాప్ బిజినెస్ స్కూల్లో అడ్మిషన్ పొందాలంటే మీరన్నట్టుగా ఈ ఎంట్రన్స్ టెస్ట్ అంటున్నారు, ఎగ్జామ్ అంటున్నారు, అలాగే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి అంటున్నారు. సో ఎలాంటి ప్రిపరేషన్ మీ నుంచి అందుతుంది స్టూడెంట్స్కి? జనరల్గా ఏంటంటే అండి, ఇప్పుడు ఇంటర్వ్యూ జరిగే ముందు కూడా ఏంటంటే జనరల్గా మాక్ ఇంటర్వ్యూ అనేది మేము కండక్ట్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఒక కాలేజ్లో ఇప్పుడు 100% ప్లేస్మెంట్స్ ఇచ్చేటప్పుడు కాలేజ్ పరంగా మనం చూసినట్లయితే స్టూడెంట్ అనే వాళ్ళు లైక్ అంతే మొత్తం కూడా టాప్లో ఉండే స్టూడెంట్స్ని మొత్తం వాళ్ళు రిక్రూట్ చేస్తారు. ఎందుకంటే దే ఆర్ ప్రొవైడింగ్ 100% ప్లేస్మెంట్స్ కాబట్టి. ఈ 100% ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసేటప్పుడు స్టూడెంట్ క్వాలిటీ అంటే వాళ్ళ కమ్యూనికేషన్ గురించి కానీ, ఓకే, వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ ఇవన్నీ చెక్ చేస్తారు, కన్సిడర్ చేస్తారనమాట. ఈ కన్సిడరేషన్ అన్నీ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏదైతే ఇంటర్వ్యూ చేస్తారో మాక్ ఇంటర్వ్యూ అనేది మేము చేయడం వల్ల వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. ఓహో, నేను ఒక కాలేజ్కి అటెండ్ అవ్వాలంటే ఈ బేసిక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్ నుంచి కంప్లీట్ చేసి బయటకు వచ్చిన వాళ్ళకి ఇంత ఎక్స్పోజర్ అనేది ఉండదు. వాళ్ళకి మేమేంటంటే మా టెక్నికల్ టీం కూడా ఏంటంటే మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, సమ్టైమ్స్ నేను కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ డ్రీమ్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ డ్రీమ్ కాలేజ్లో సెలెక్షన్ అవ్వడానికి అనేది ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. సో అంటే ఈ కోర్సెస్ తీసుకునే స్టూడెంట్స్ అందరూ మనం ఫ్రెషర్స్గానే చూడాలి, ఎందుకంటే ఇంటర్ క్వైట్ ఆపోజిట్ అని చెబుతున్నారు. సో డిఫరెంట్గా ఉంటారు స్టూడెంట్స్. కొంతమంది క్లెవర్గా ఉంటారు, కొంతమంది డల్గా ఉంటారు. సో వాళ్ళ మీద మీరు ఎలాంటి కేర్ తీసుకొని వాళ్ళని ఈ ఎగ్జామ్కి రెడీ చేయడం జరుగుతుంది? ఎస్ అండి, ఇందాక చెప్పినట్లుగా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టూడెంట్స్ని అప్రోచ్ అనేది ఏంటంటే మన వీడియోస్ చూసినప్పుడు మనం కాల్ చేయటం కానీ లేదా మన టెక్నికల్ టీం ఎవరైతే మనకి టీం ఉందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కానీ వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే మన టెక్నికల్ టీం ఆల్మోస్ట్ 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒక స్టూడెంట్తో మాట్లాడేటప్పుడు మనకి ఒక అవగాహన అనేది వస్తుంది, ఈ స్టూడెంట్కి ఎంతవరకు నాలెడ్జ్ ఉంది, ఓకే, వాళ్ళు అడిగే క్వశ్చన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. దాని ప్రకారంగా ఏంటంటే మనం గైడ్ చేస్తాం. బాబు, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ టెక్నికల్ కోర్స్ మీద మీకు అనుకుంటున్నారు కాబట్టి ఈ స్ట్రీమ్ మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి. లేకపోతే ఈ కమ్యూనికేషన్ వైజ్గా రేపు కంప్లీట్గా ఇంటర్వ్యూ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి కొంచెం బేసిక్స్ దాని బేసిక్స్ ఏదైతే ఉందో దాని మీద ప్రిపేర్ అవ్వడం అనేది మనం చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఈజీ టు క్రాక్ ద ఇంటర్వ్యూ అనమాట. సో ఫైనల్గా అన్ని ఎగ్జామ్స్ క్లియర్ చేసుకొని ఈ మీద ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా అడ్మిషన్ పొందిన విద్యార్థికి మీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? ఫెంటాస్టిక్ అండి. జనరల్గా ఏంటంటే ఒక స్టూడెంట్ అనేవాళ్ళు మనం అడ్మిషన్ చేస్తున్నామంటే కాలేజ్ ఏదైతే ప్రాసెస్ అనేది చేస్తుందో ఆ ప్రాసెస్ని ముందుగానే మేము ఫిల్టర్ అవుట్ చేస్తామన్నమాట. ఎందుకంటే అడ్మిషన్ ప్రొసీజర్ అంటే వాళ్ళకి సెలక్షన్ లెటర్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాంటాక్ట్ మాట్లాడిన తర్వాత పలానా కాలేజ్ గురించి చేసిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత సెలక్షన్ లెటర్ వచ్చిన తర్వాత కూడా మనం ఎవ్రీ 3 monthsకి ఒకసారి మనం కాలేజ్లో అనేది 3 monthsకి విజిట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ విజిట్ అవ్వడం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నానంటే కొంతమంది ఏంటంటే ఇంట్రోవర్ట్గా ఉంటారు. కొన్ని చిన్న ఇష్యూస్ వచ్చినా కానీ వాళ్ళు బయట ఎక్స్పోజ్ అవ్వలేకపోతుంటారు. అలాంటప్పుడు ఏంటంటే మనం అక్కడికి వెళ్ళి ఓపెన్ అప్గా మాట్లాడటం వల్ల ఏంటంటే ఇష్యూస్ ఉన్నా కానీ కాలేజ్ మేనేజ్మెంట్తో మనం డిస్కస్ చేసి దాన్ని సార్ట్అవుట్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్టూడెంట్ అనే వాళ్ళు కంప్లీట్గా 100% ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్ టాలెంట్ ఉంటారు, బట్ బికాస్ ఆఫ్ ఇంట్రోవర్ట్ ఉండటం వల్ల ఏంటంటే అతన్ని ఓపెన్ అప్ చేయడం వల్ల అతనిలో ఉండే ప్రాబ్లమ్స్ అనేది క్లియర్ చేసుకుని ఆ మేనేజ్మెంట్తో మాట్లాడటం వల్ల అతన్ని మెంటల్ కండిషన్ కూడా కాలేజ్కి తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీరు అన్నట్లు ఇందాక అడిగినట్లు స్టూడెంట్ మీద ఎలా ఫోకస్ చేస్తారు అన్నారు కదా, కొంతమంది తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఇంటర్వ్యూ బాగా క్రాక్ చేస్తారు. బట్ కమ్యూనికేషన్ వైజ్ వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. ఎందుకంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ పీజీడీఎం కానీ కోర్స్ చేసే వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. కొంతమంది అగ్రికల్చర్ నుంచి ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం, ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ వస్తున్నారు. బట్ ఇన్ కేస్ ఎవరైనా తెలుగు మీడియం నుంచి వచ్చినా
కాలేజ్ వాళ్ళు ఎలా చేస్తారంటే ఈ తెలుగు మీడియం ఎవరైతే ఎక్కడైతే ఏ పాయింట్లో ల్యాక్ అవుతున్నారనేది 3 monthsలో తెలిసిపోతుంది. వాళ్ళు ఏంటంటే సపరేట్ టీం చేసి గ్రూప్ డిస్కషన్ అంటే కమ్యూనికేషన్ వైజ్గా గ్రూప్ డిస్కషన్స్ అనేది ఎక్కువగా పెట్టడం వల్ల ఏంటంటే స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడమంటాం. ఇలాంటి బేసిక్ థింగ్స్ చేయడం వల్ల ఏంటంటే స్టూడెంట్కి కూడా కాన్ఫిడెంట్ వస్తుంది. 1 day భయపడతాడు, 2 days భయపడతారు. ఆఫ్టర్ 10 days ఏంటంటే అలవాటు అయిపోతుంది, ఎందుకంటే సేమ్ ఫేసెస్ చూస్తారు కాబట్టి. ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఏంటంటే కంప్లీట్గా స్టూడెంట్ అనేవాళ్ళు ఏంటంటే చాలా ఫ్రీ అయిపోతారు. ప్లేస్మెంట్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పాను కదా, ఈ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏంటి అంటే కంప్లీట్గా మనకి ప్రతి సెమిస్టర్కి ఒక 15 days అనేది దీనికి స్పెషల్గా కేటాయిస్తారు. ఎప్పుడైతే సీనియర్స్కి ప్లేస్మెంట్ డ్రైవ్ జరుగుతుందో అదే టైంలో మనకు స్టూడెంట్స్కి ఫ్రెషర్స్కి ఎవరైతే వచ్చారో వాళ్ళకి ప్లేస్మెంట్ డ్రైవ్ అనేది వీళ్ళ కాలేజ్ లెవెల్లో ఒక కంపెనీ ఎలా అయితే ఇంటర్వ్యూ చేస్తుందో అలా చేయటం వల్ల ఏంటంటే దే ఫీల్ కంఫర్టబుల్ అనమాట విత్ ద ఇంటర్వ్యూయర్. దానివల్ల ఏంటి, వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో ఈ ఫియర్ ఆఫ్ ఏదైతే కమ్యూనికేషన్ ఉందో ఆ కమ్యూనికేషన్ని ఓవర్కమ్ చేసి ఈజీగా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి నేను ఇందాక చెప్పినట్లుగా ప్లేస్మెంట్స్ గురించి అడిగారు కదా, ప్లేస్మెంట్ గురించి చూసుకున్నట్లయితే మనకి తెలంగాణలో రీసెంట్గా మేనేజ్ కాలేజ్ అనే గవర్నమెంట్ కాలేజ్ ఉంది. ఈ మేనేజ్ కాలేజ్ అనే గవర్నమెంట్ కాలేజ్లో పీజీడీఎం ప్రోగ్రామ్స్ మీద ఆల్మోస్ట్ 66 మెంబర్స్కి 12.5 lakh to 13 lakh రూపీ బేసిక్ ప్యాకేజ్ నుంచి 20 lakh ప్యాకేజ్, అంటే గవర్నమెంట్ కాలేజ్లో చదివిన వాళ్ళకు కూడా 12 to 13 lakh నుంచి 20 lakh ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారంటే అందులో ఈనాడు ఐ హోప్ ఈనాడు కానీ సాక్షిలో కానీ వచ్చినట్లుంది. దాంట్లో చూడటం వల్ల ఏంటంటే ఎస్పెషలీ అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ వార్త అని చెప్పొచ్చు అనమాట. దీనివల్ల నేను చెప్పేది ఏంటంటే మేనేజ్మెంట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అగ్రికల్చర్ కానీ అదర్ పీజీడీఎం కోర్సెస్ స్పెషలైజేషన్ చేయాలనుకున్న వాళ్ళు ఏంటంటే పీజీడీఎం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, క్వాలిటీ కానీ, ప్లేస్మెంట్స్ కానీ మీకు మంచి ప్లేస్మెంట్స్ అంటే మీకు కార్పొరేట్ ల్యాడర్లో తొందరగా మీరు స్టెప్ బై స్టెప్ ఎక్కడానికి అనేది మీకు మంచి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్ ఎడ్యుకేషన్ తర్వాత ప్లేస్మెంట్స్ అంటే స్టూడెంట్స్ చాలా హోప్తో ఉంటారు, అలాగే పేరెంట్స్ కూడా చాలా నమ్మకంతో ఉంటారు. బయట మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ సర్వీసెస్ సెంటర్స్ చాలా ఉన్నాయి. వై మీద ఏంటి స్పెషల్? ఫెంటాస్టిక్ అండి. ఇందాక చెప్పినట్లుగా సేమ్ మళ్ళీ అదే చెప్తాను డిఫరెంట్ వర్షన్లో. ఎందుకంటే ఇప్పుడు ఒక కాలేజ్ మనం జస్ట్ ఒక ఆర్గనైజేషన్ నార్మల్ కన్సల్టెన్సీ అనుకుందాం. కన్సల్టెన్సీని మనం ఇంత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తే ఒక కాలేజ్ అనేది 100% ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అనేది ప్లేస్మెంట్ అనేది చూపిస్తుంది అంటే వాళ్ళు ఎంత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఎన్ని కంపెనీస్తో టైఅప్ అయ్యి ఏ విధంగా బ్యాక్గ్రౌండ్ చెకింగ్ అనేది చేస్తుంటారు. ఈ ప్రాసెస్లోనే స్టూడెంట్ ఫిల్టరేషన్ అనేది కూడా మీరు చూసినట్లయితే వాళ్ళు చేసే ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ ఏంటంటే టోటల్ క్రీమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే ముందుగానే మేము ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే కాలేజెస్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ అనేది ప్రామిస్ చేస్తుంది కాబట్టి నార్మల్ స్టూడెంట్స్ అనేది వాళ్ళు రిక్రూట్ చేయరు. ఏదో నా దగ్గర డబ్బులు ఉంది, గ్రాడ్యుయేషన్లో లాగా డబ్బులు ఉంది కాబట్టి ఏదో కాలేజ్లో జాయిన్ అయిపోతాను అనేది కుదరదు అనమాట. దీంట్లో ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్లోనే వాళ్ళకి సగం అనేది సెలెక్షన్ అనేది వస్తుంది. రెండో కొన్ని కాలేజెస్ ఏం చేస్తాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంయూ సిగ్మా అనే ఒక కంపెనీ ఉంది. వాళ్ళు ఏంటంటే నార్మల్గా కాలేజ్ చేసే ఇంటర్వ్యూతో పాటు ఎవరైతే ప్రాపర్గా కమ్యూనికేషన్ పరంగా కానీ స్కిల్స్ పరంగా కానీ ప్రాపర్గా వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతున్నారో, వాళ్ళ స్కిల్స్ని ఇంటర్వ్యూ ముందు ప్రొవైడ్ చేయగలుగుతున్నారో వాళ్ళని వీళ్ళు ఆ కంపెనీకి డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తారు. అంటే డైరెక్ట్గా వీళ్ళ కాంటాక్ట్ అనేది ఇస్తారు. దిస్ స్టూడెంట్ ఈజ్ వెల్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ వన్స్ ఇంటర్వ్యూ అని. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆ కంపెనీ కూడా వీళ్ళని డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేస్తుంది. ఇంటర్వ్యూ చేసి ఒకవేళ వీళ్ళ స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ పరంగా సాటిస్ఫై అయిందనుకోండి కంపెనీ, వీళ్ళు ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్ అనేది ఇస్తుంది. అంటే ఇలాంటివన్నీ కూడా మేము స్టూడెంట్స్కి ఏంటంటే ముందుగానే మేము ట్రైన్ చేయటం వల్ల ఏంటంటే వన్స్ స్టూడెంట్ అనేవాడు కాలేజ్లోకి ఎంటర్ అయిన తర్వాత హీ నో నీడ్ టు బాదర్ అబౌట్ అ ప్లేస్మెంట్ అనేది బాదర్ ఉండదు వాళ్ళకి. అందుకనే పీజీడీఎం కాన్సెప్ట్. ఒక్కసారి వాళ్ళ ప్లేస్మెంట్ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ప్లేస్మెంట్స్లో కూడా 3 to 5 కంపెనీస్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఒక కంపెనీలో సెలెక్ట్ అయ్యాను, ఒక 5 lakhs ప్యాకేజ్, ఇంకో కంపెనీలో 7 lakhs, ఇంకో కంపెనీలో 8 lakhs, అలా ఒక 4 to 5 కంపెనీస్ కూడా ఆఫర్ లెటర్ హోల్డ్ చేసే కాలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్కి కాన్ఫిడెంట్ లెవెల్ అనేది చాలా హైలో, ఎక్స్పెక్టేషన్ లెవెల్లో, అంటే అతను అనుకున్న డ్రీమ్ శాలరీ కానీ అతను అనుకున్న హైయెస్ట్ పొజిషన్ ఇప్పుడే ఎందుకు అంటున్నానంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి కొన్ని కాలేజెస్లో 27.5 lakh ప్యాకేజ్ ఇస్తున్నారు. అంటే 27,50,000 ప్యాకేజ్ ఇస్తున్నారు. అంటే వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ కానీ లేకపోతే వాళ్ళు ఎంతవరకు టీమ్ని మేనేజ్ చేయగలరు, కార్పొరేట్ లెవెల్లో ఎంతవరకు సస్టైన్ అవ్వగలరు. ఇంతకుముందు చెప్పినట్టు సైకోమెట్రిక్ టెస్ట్ అని చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఏంటంటే కంపెనీస్ కూడా వాళ్ళకి ఇండైరెక్ట్గా వాళ్ళకి ట్రైన్ చేయడం వల్ల ఏంటంటే కాలేజ్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, స్టూడెంట్ అనే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దట్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది అనమాట.
థ్యాంక్ యూ అండి. మెదా ఎడ్యుకేషనల్ సర్వీసెస్ గురించి క్లియర్గా తెలియజేశారు, అలాగే కోర్సెస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఎడ్యుకేషన్ ప్లస్. కీప్ వాచింగ్ 10 TV.